మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నగ్మా గారు రిక్షావాడు అనుకుంటాను. రిక్షావాడు సినిమా జరుగుతున్నప్పుడు ఒకరోజు నగ్మా గారు సెట్ నుంచి వెళ్ళిపోతా ఉంటే చిరంజీవి గారు ఆమె వెనకబడి నగ్మా నా మాట విని వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని బతిమలాడుకున్నారంట. ఏ సందర్భంలో జరిగింది ఇది? అది నాకు తెలియదు సార్. అది అయితే నాకు తెలియదు. అంటే నేను వర్క్ చేయలేదు ఆ సినిమా. ఓకే. బట్ అంటే ఉంటాం కదా, మాకు తెలియకుండా ఆయన బతిమలాడే అంత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. అయితే మీ దాకా రాలేదా నిజంగా? నిజంగా తెలియదండి, నాకు తెలియదు. ఉమ్. అది నాకు తెలియదు. అయితే అప్పుడు ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్లు అయితే నాకు తెలుసు. ఉమ్. అది ఏంటో కూడా తెలియదు నాకు. ఉమ్. అంటే చిన్న డిస్టర్బెన్స్ ఉంది అనేది అయితే అప్పుడు మాట్లాడుకోవడం విన్నా, ఆ పిక్చర్ చివరికి వచ్చేటప్పటికి ఉమ్. అంతవరకు తెలుసు. అది ఏంటనేది నాకు క్లారిటీగా తెలియదు. నగ్మా గారితో మీ అందరికి కూడా గొడవలు ఉన్నాయి కదా? ఆ గొడవలు ఏమి లేదండి, అదే చెప్తాను కదా. ఆవేశం అనే సినిమా జరిగేటప్పుడు ఆవిడ ఏంటంటే కొంచెం వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది ఇది అని ఆవిడ గొడవ చేశారు. రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఏం లేదండి. అక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం డైలాగ్ చెప్పాలి, ఆవిడకి మనం చెప్పే అవసరం లేదండి. దాసు గారు అని ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన. మనం ఆయనకి చెప్తే చాలు, ఏదైనా సరే ఆవిడికి ఆయన చెప్తారు. సేమ్ డైరెక్టర్ గారైనా ఎక్స్ప్రెషన్ ఏదన్నా కొంచెం ఇలా ఇలా లేదు అంటే దాస్ గారు ఇలా కావాలి అంటే దాస్ గారు చెప్తారు. మీకు అక్కడ క్లోజ్నెస్ లేదు. అక్కడ మరి క్లోజ్నెస్ ఉండదు కదండి. ఆటోమేటిక్ గా మనకి ఇప్పుడు మనం డ్రెస్ చెప్పడం లేదు, ఏదో చిన్న జస్ట్ మనం ఊరికే ఒక పక్కన ఉన్నట్లుగా అయిపోతుంది మనకి. ఇంకొక హీరోయిన్ ఉన్నారు మధుబాల గారని, ఆవిడ తమిళియన్ కదా, మేము తమిళ్ బాగా మాట్లాడతాం కాబట్టి ఆవిడకి మేమే డైలాగ్ చెప్పాలి. ఆవిడతో మేమే అన్ని డ్రెస్సులు చెప్పడం అవి ఇవి ఉంటాం. కొంచెం భాష ప్రాబ్లం లేదు కాబట్టి కొంచెం యాక్సెస్ ఉంది. అన్ని సినిమాల గురించి మాట్లాడుకోవడం గ్యాప్ లో ఇట్లా ఉండేది. బట్ నగ్మా గారికి కంపారిజన్ వచ్చింది, మధుబాల గారితో బాగుంటున్నారు, నాతో అది ఏదో వచ్చిందేమో అని మాకు తర్వాత అనిపించింది. అమాయకంగా చెప్తున్నారు. షూటింగ్ కూడా ఆపేశారు. షూటింగ్ ఆపలేదు, నేను రానని చెప్పింది ఆవిడ. ఏంటంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నేను రాగానే నాకు విష్ చేయకపోతే నేను షూటింగ్ రానని చెప్పి ప్రొడ్యూసర్ గారితో చెప్పింది. మేము కూడా ఆ ఏజ్ కదండి, ఆ ఏజ్కి మేము కూడా ఏంటంటే ఆవిడేంటి ఇలాగా, మన తప్పేం లేదు కదా అని చెప్పి అసలు అంతకుముందు విష్ చేసి కొంచెం ఏదన్నా మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళం కూడా ఇంకా కంప్లీట్గా మానేసి ఆవిడ వస్తున్నప్పుడు మేము ఊరికే ఆ ఏజ్కి ఒక పొగరు ఉంటుంది కదండి, ఆవిడ సెట్లోకి రావడానికి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తాయి కానీ అప్పుడు ఆ పిల్లతనం ఎలా క్లోజ్ అయింది ఆ మొత్తం హీట్ అంతా. ఇంకా తర్వాత ఇంక మేము కూడా కొంచెం ఎక్కువ వెళ్ళిపోయి మేము అసలు ఆ తర్వాత ఆవిడ ఏంటంటే లాస్ట్ షెడ్యూల్కి వాళ్ళు నాకు అపాలజీ చెప్పకపోతే నేను రానని చెప్పేసి, అప్పుడు మేమేం చెప్పామంటే, సార్ మా వల్ల షెడ్యూల్ దెబ్బతింటాం ఎందుకు సార్, ఇదంతా కూడా డైరెక్టర్ గారికి చెప్పాం, మొత్తం జరిగిందంతా కూడా చెప్పి, సార్ మేమే మానేస్తాం సార్, ఎందుకు ఇప్పుడు సినిమాలో ఆవిడ కావాలి కదా, కంపల్సరీగా ఫినిష్ చేయాలి కదా అని అంటే, ఆ తర్వాత మన జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నాడు కదా, మాకు అంటే మేమంతా ఆ టైం నుంచి ఒకేసారి వచ్చిన వాళ్ళం కదా, ఇలా జరిగింది అని చెప్పి మేము అసలు సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఫిల్మ్ అసోసియేషన్ చాలా పెద్దగా వెళ్ళింది కదా, మేము ఊరికే వెళ్ళలేదండి, మేము రిపోర్ట్ పెట్టేస్తున్నాము, ఇలాగా మమ్మల్ని ఇల్ట్రీట్ చేసింది ఆవిడ, అది ఇది అని చెప్పి మొత్తం తమిళ వాళ్ళని కలుపుకొని మేము చాలా పెద్ద ఎత్తున దీన్ని మేము వెళ్ళిపోతాం అది ఇది అని మేము చెప్పాం ఊరికే. ఆ తర్వాత ఏమైందో మరి ఏం జరిగిందో అంటే, ఆవిడే షూటింగ్కి వచ్చారు, వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారితో అవన్నీ ఇంకా ఏం వద్దండి ఇంకా అయిపోయింది కదా అని అన్నారు. చివరిలో అందరికి బాయ్ చెప్పి షేక్ హ్యాండ్లు ఇచ్చారు, అంతా బాగానే వెళ్ళిపోయారు అంతే. అంటే ఆవిడకి కూడా చిన్నతనమేనండి, అంటే అప్పటికి ఆవిడకి కూడా పెద్ద ఏజ్ ఏమి ఉండదు కదా. ఆ మెయిన్ అంతా అక్కడ ఏంటంటే ఆ కుర్రతనం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఈగోస్ అంతే. అంటే గురుగారి విషయానికి వస్తే సార్, ఆయన చాలా మందిని ఆర్టిస్టులుగా మార్చేశారు, వేరు వర్క్స్ చేసుకునే వాళ్ళందరినీ. సో ఇప్పుడు అంతా మాట్లాడుకుంటే అదే ఒక పెద్ద ఇంటర్వ్యూ అయిపోద్ది. అవునండి. కాస్ట్యూమ్ కృష్ణ గారు కానీ, లేదంటే అశోక్ గారు కానీ, రామిరెడ్డి గారు కానీ, సో ఇట్లా చాలా మంది ఉన్నారు అన్నమాట. సో ఇలా స్పాట్లో ఆ ఆర్టిస్ట్ని పట్టుకోవడం ఎలా వీలయ్యేది ఆయనకి? అంటే ఏం లేదండి, ఇప్పుడు ఆయనకి బేసిక్గా ఏంటంటే ఆహార్యం ఉంటే చాలండి, వాళ్ళకి యాక్టింగ్ వచ్చా రాదా, లేకపోతే వాళ్ళు చేయగలరా చేయలేరా, అసలు ఇవేమీ ఆయనకు అవసరం లేదు.
మీకు ఒకటండి, ఆయన ఎప్పుడు ఆడిషన్స్ అని చెప్పి ఈ డైలాగ్ ఎలా చెప్తావో చెప్పి చూపించు, ఇలా నడిచి చూపించు, ఆ, ఇవి ఏవి ఎప్పుడు అడిగిన సందర్భమే లేదు. ఈ క్యారెక్టర్కి ఎందుకో ఆయనకి ఆ మైండ్లో పడుతుంది, ఇతను వేసేద్దాం అని. అతనికి యాక్టింగ్ వచ్చా, అసలు కనీసం సినిమాలు చూసే అలవాటు ఉందా, అవన్నీ కూడా అవసరం లేదు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి గెటప్ వేసి ఓన్లీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇవేమి ఉండవు. డైరెక్ట్ కెమెరా ముందు నిలబెట్టి ఎలా యాక్ట్ చేయాలి అనేది ఆయన మొత్తం ఆయన చెప్పి చేయిస్తారు. సార్ ఇక్కడ ఒక సమస్య ఉంది, అంటే ఇది ఫేస్ అయిందో లేదో నాకు తెలియదు, డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏమీ తెలియని ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నిల్చోబెడతారు, బట్ వాళ్ళకి కాంబినేషన్ యాక్టర్స్ ఉంటారు అనమాట, వాళ్ళకి యాక్టింగ్ రాదు. వీళ్ళు ఇక్కడ స్ట్రగుల్ అవుతుంటారు కదా, ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది, ఎక్కువ టేకులు వెళ్తాయి. సో అలా ఎప్పుడైనా మీ డైరెక్టర్ గారిని మిగతా యాక్టర్స్ క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అట్లా ఎవరు చేయలేదు, ఎవరు క్వశ్చన్ చేయరు. ఒకవేళ మనసులో అనుకున్న సందర్భాలు ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ ఉంటారండి, ఇప్పుడు వీళ్ళకేమో యాక్టింగ్ ఏం రాదు, అదే అవును, అలా అనుకుండొచ్చు, కానీ అట్లా ఎవరు అడగరు, ఎందుకంటే ఆయన ఎఫర్ట్ చూస్తారు కదా. అసలు ఏమీ తెలియని వాడితోటి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు ఈయన అనే దానిలోనే ఉంటారు అందరూ. అందులో ఇంకోటి ఏంటంటే ఆ టైంలో అందరూ భలే కోఆపరేట్ చేసేవాళ్ళండి. ఎవరు కూడా ఇతను కొత్త ఆర్టిస్ట్, ఇతనికి ఏమీ తెలియదు కాబట్టి మనం కోఆపరేట్ చేయాలి అనే దాంట్లోనే ఉండేవాళ్ళు సార్ ఆర్టిస్టులు అందరూ కూడా. అంతేగాని వీడెవడో వీడిని కొత్త వాడిని తీసుకొచ్చి నా పక్కన పెట్టి చేస్తున్నారు అవి ఉండేవి కాదు. వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు, అలా కాదు నువ్వు ఇలా డైలాగ్ చెప్పు, అలా చెప్పు అని చెప్పేవారండి వాళ్ళు. రామిరెడ్డి గారు జర్నలిస్టా? కాదండి, ఆయన జర్నలిస్ట్ అని నాకు తెలియదు. ఆయన అసలు సినిమా యాక్టర్ అవ్వాలనేది అసలు ఆయనకి అదంతా ఏం లేదు. వాళ్ళ నాన్నగారు అడ్వకేట్, లాయర్ వాళ్ళ నాన్నగారు. వాళ్ళ ఇంట్లో శ్రీనగర్ కాలనీలో ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చి ఇక్కడ షూటింగ్లు చేస్తున్నప్పుడు తలంబ్రాలు, ఆహుతి ఆ సినిమాలు షూటింగ్లు జరిగాయి వాళ్ళ ఇంట్లో. అప్పుడు ఈయన బైక్ మీద వచ్చేవాడట. ఆయన్ని చూసి ఈయన బాగుంటాడు అని ఆయనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే ఆయన యాక్టర్ వాళ్ళని వచ్చిన వ్యక్తి కాదు. ఓకే, అలాగా తీసుకొచ్చి అంశంలో పెట్టారు, అలాగా ఆయన పెద్ద యాక్టర్ అయిపోయారు. అండ్ వెంకటేష్ గారితో శత్రువు మూవీ సార్, అండ్ ఆ సినిమాలో ప్రతిదీ కూడా అంటే కోట గారు మాట్లాడే ప్రతి మాట చాలా సెటైర్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. ఆ క్యారెక్టరేషన్ ఎలా డిజైన్ చేశారు? ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అంతా భలే చాలా గమ్మత్ అండి. ముందున్న ఆయన మేనరిజం వచ్చేసి ఫస్ట్ యాక్చువల్గా పిక్చర్లో ఆ క్యారెక్టర్ స్టార్ట్ చేసినప్పుడు లేదు. ఒకసారి మన తమిళ్ విజయ్ హీరో ఉన్నారు కదా, ఎస్ఏ చంద్రశేఖర్ గారు వాళ్ళ నాన్నగారు డైరెక్టర్, వాళ్ళ ఇల్లు షూటింగ్కి ఇచ్చేవారండి. వాళ్ళ ఇంట్లో షూటింగ్ జరుగుతుందనమాట. ఒకసారి షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు అన్నీ లేవు, ల్యాండ్ లైన్స్ కదండి. ఆ షాట్ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి సడన్గా ఇది ఫోన్ రింగ్ అయ్యేది పెద్ద సౌండ్ తోటి. అప్పుడు మధ్యలో విజయ్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చేసి అయ్యో సారీ అని చెప్పి ఫోన్ మాట్లాడేసి వెళ్ళిపోయేవారు. ఇలాగా ఒకే షాట్లో 2-3 సార్లు, అంటే అది ఫ్రేమ్లో ఉందన్నమాట ఫోన్, 2-3 సార్లు ఫోన్ వచ్చి రింగ్ అయ్యి డిస్టర్బ్ అయిపోయింది షాట్, సేమ్ అదే షాట్లో. దాంతో డైరెక్టర్ ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు రా బాబు అన్నారు డైరెక్టర్ గారు. అనగానే అందరు నవ్వారు. ఇంకెప్పుడైతే నవ్వారో ఇదేదో బాగున్నట్లుందని ఇంకా అది అప్లై చేసేసారు ఆ క్యారెక్టర్కి. ఓకే, ఇంకా అక్కడి నుంచి ప్రతి సీన్లోనూ అది ముందు ఏమి రాసి ఉండదు, మన స్క్రిప్ట్లో ఏముండదు, అక్కడ ఏముంటే అది అక్కడ సందర్భాన్ని బట్టి ఏ ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ. ఇప్పుడు ఒక హోటల్ సీక్వెన్స్ ఇక్కడ చేసాం, రామానాయుడు స్టూడియోలో చేసాం. అందులో మధ్యలో పెద్ద రాయి ఉంటుందండి డబ్బింగ్ థియేటర్స్ పక్కన, దాని నుంచి పైనుంచి వాటర్ ఫాల్స్ లాగా అరేంజ్ చేశారు సార్. ఆ సీన్ సగం ముందు రిడ్జి హోటల్లో చేసాము, ఆ తర్వాత సగం సీన్ ఇక్కడ చేసాము. ఆ చేసేటప్పుడు ఈ మాట్లాడుతూనే ఆ డైలాగ్ మధ్యలో అటు చూసి హోటల్లో జలపాతాలు ఎట్టారేంట్రా బాబు అని, అంటే డైరెక్టర్ గారు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా చేసేది అదంతా. కోట గారు బాగా ఎంజాయ్ చేశారు. అయ్యో చాలా, ఆయన చెప్పేవారండి కోట గారు, అంటే అన్ని డైరెక్టర్ గారు యాక్ట్ చేసి చూపించేవారు ప్రతి షాట్ కూడా. డైరెక్టర్ గారు చేసిన దాంట్లో 50% చేస్తే చాలయ్యా, అసలు ఎంతో పేరు వచ్చేస్తుంది అని. ఆ కోట గారికి అదే ఎంతో పేరు వచ్చేసింది సార్. అవును. అండ్ ఈ సినిమా షూటింగ్లోనా లేకుంటే విజయశాంతి గారికి గురువు గారికి మధ్య
ఒకరోజు ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అని చెప్పి తెలిసింది. డిస్టర్బెన్స్ ఏం లేదండి. అసలు ఆవిడకి చాలా ఇష్టం డైరెక్టర్ గారు అంటే. ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా. ఇన్సిడెంట్ కాదు, ఏదో చిన్న జోకులు వేసేటప్పుడు ఆవిడేదో చిన్న హర్ట్ అయినట్టుగా ఇచ్చేస్తే డైరెక్టర్ గారు మళ్ళీ బుజ్జగించి అదేంటమ్మా మా అమ్మాయి అని మేము మాట్లాడితే అదే ఉంది అది అలా సరదాగా అంతే. ఓకే, అదేం డిస్టర్బెన్స్ అట్లా ఏం కాదు. సార్ నటుడుగా అసలు మీరు టర్న్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, అవకాశం ఎలా వచ్చింది, వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? తమిళ్ విజయ్ అని ఉన్నాడు, ఓకే, తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్. తను ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు ఏదో మిమ్మల్ని ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారండి, మీరు చేస్తే బాగుంటుంది అంటున్నారు, వాళ్ళు అప్రోచ్ అవుతారు అన్నారు. నేను అన్నాను లేదు, నేను అంటే అంతకుముందు ఏమైందంటే నేను ఒక సీన్ యాక్ట్ చేశాను కదా నా సినిమాలో. అవును, నా సినిమాల్లో చేయటం వల్ల ఇదిగో 2 సీన్లు ఉన్నాయి యాక్ట్ చేయండి, ఒక సీన్ యాక్ట్ చేయండి అని అడగడం మొదలు పెట్టారు నన్ను. ఓకే, నేను అలా చేయనండి, నేను నా సినిమాలో అంటే అవసరార్థం చేశాను అని చెప్పాను. అలా చేయనంటే లేదండి వాళ్ళు సినాప్సిస్ పంపిస్తారు చూడండి, అది మీకు నచ్చితే చేయండి అని చెప్పారు. అది చూస్తే అది కూడా ఒక హీరో క్యారెక్టర్లా ఉంది. నీది నాది ఒకే కదా పిక్చర్.